కళాకారులకు ఏ రకంగా ఉపయోగపడుతుంది మెషిన్ వస్తే అని చెప్పి నేను అందుకే మన స్పష్టత ఇచ్చాను. 77 ఎకరాల్లో 25 ఎకరాలు మాత్రం చేనేత కళాకారులకు, ఓన్లీ హ్యాండ్లూమ్ వీవర్స్కే. అదే రకంగా మిగిలిన 50 మాత్రం మెకనైజేషన్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. టెక్స్టైల్ పరిశ్రమ ద్వారా చాలా మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడతామని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు అత్యంత ముఖ్యం మరొక శుభవార్త కూడా ఈరోజు చెప్పాలి. ఎందుకంటే మంచి దినం, ఈరోజు 100 పడకలు చేసుకున్నాం. ఎమ్మెగనూరుకి ఏదైతే ముఖ్యమైనటువంటి గతంలో మళ్ళీ మా తండ్రి గారు ప్రారంభించి వదిలిపెట్టినటువంటి కర్నూలు నుంచి మంత్రాలయం వయా ఎమ్మెగనూరు రైల్వే లైన్కి, అదే రకంగా ఈ ఎమ్మెగనూరు నుంచి కర్నూలుకి నేషనల్ హైవేతో పాటు అతి త్వరలోనే బైపాస్ కమ్ ఔటర్ రింగ్ రోడ్డు కూడా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో కేంద్ర ప్రభుత్వానికి డిఓ లెటర్ కూడా ఇవ్వడం. నెక్స్ట్ మంత్ నేను ఢిల్లీకి పోతున్నాను. దాని మీద ఖచ్చితంగా ఈ 2 ప్రాజెక్టులకు మళ్ళా ప్రాణం పోసి మన ప్రాంతానికి నేషనల్ హైవేతో పాటు మన ఎమ్మెగనూరు టౌన్ కి బైపాస్ కమ్ ఔటర్ రింగ్ రోడ్ వస్తే కమిషనర్ గారికి తెలుసు రాబోయే రోజుల్లో ఎమ్మెగనూరు పరిస్థితులు రూపురేఖలు ఎట్లా మారబోతున్నాయో. ఎట్లాగైతే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఉందో రాష్ట్రంలో మళ్ళీ 2వ ఔటర్ రింగ్ రోడ్ మన ఎమ్మెగనూరులో ఉండబోతోంది బైపాస్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అతి త్వరలో ముఖ్యమంత్రి వర్గ ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర నిధులతో కూడా ఎమ్మెగనూరు ఇటు లాజిస్టిక్స్ లో గానీ, హెల్త్ లో గానీ, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ లో గానీ, అదేవిధంగా చివరిగా నాకు అతిపెద్ద ఛాలెంజ్ ఏమంటే ఇంకా రైతులకు సంబంధించిన సాగునీరు. ఈ 4 అంశాలు నేను ఏదైతే చెప్పానో ఆ కార్యక్రమాలన్నింటికీ పునాదులు వేసే విధంగా అతి త్వరలో కార్యాచరణ జరపబోతున్నాం. ఇటు రైతులకు సంబంధించి మళ్ళీ ఈ సందర్భంగా కాకపోయినా చెప్పాల్సింది, ఆర్డీఎస్ రైట్ కెనాల్ 1960 కోట్లతో శాంక్షన్ చేయించుకొచ్చి టెండర్ పిలిపించి 100 కోట్ల పని మేము ఓడిపోయిన తర్వాత పని ప్రారంభిస్తే ఈ పశ్చిమ ప్రాంత జీవనాడి 4 టీఎంసీ నీళ్లు చేస్తే దుర్మార్గంగా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి ఎట్లాగైతే ఈ ఆసుపత్రిని ఇన్ని రోజులు ఆలస్యం చేసిందో కనీసం ఆ ప్రాజెక్టు ఆలస్యం చేసినా పర్లేదు, ఈ రోజు మనం వచ్చి ప్రారంభించుకున్నట్టే దాన్ని కూడా పని ముందుకు తీసుకుపోయేటవాళ్ళు. కానీ ఇది ఎంత దుర్మార్గంగా రివర్స్ టెండరింగ్ పేరు మీద ఆ ప్రాజెక్టు నాశనం చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి పనికి మాలిన ప్రాజెక్టు, తెలంగాణతో ఇబ్బంది వచ్చే ప్రాజెక్టును పెట్టి వీళ్ళిద్దరు పోయి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ శాలవలు కప్పుకొని భోజనాలు చేసి అద్భుతంగా ఉంది మా ఇద్దరు మధ్య రిలేషన్ అని చెప్పి ఆ రిలేషన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించిన వెంటనే ఆయన కోర్టులో వేస్తారంట, అది ఆగిపోతుందంట. ఆయన వేసినందుకు ఆపినామని చెప్పి వీళ్ళు చెప్తారంట. ఎవరికి చెప్తారు ఈ డ్రామాలు రాయలసీమ ప్రజలకు? మరి ఆ ప్రాజెక్ట్ ఆర్డీఎస్ ని ఈ రోజు నాశనం చేసి మళ్ళీ పశ్చిమ ప్రాంతంలో ఈ రోజు జీవనాడైన ప్రాజెక్టుకి చాలా మంది ఇప్పుడు పాపం వైసీపీ నాయకులు అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులకు ఏం చేయలేదని. చేసినదే చంద్రబాబు నాయుడు, రాయలసీమ మొగాది చంద్రబాబు నాయుడు. రాయలసీమకు నీళ్లు తెచ్చింది ఇచ్చింది ఇద్దరే. ఒకరు విశ్వవిఖ్యాత నరసారం నందమూరి తారక రామారావు గారు తెలుగుదంగా అయితే ఈ రోజు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆర్టీఎస్ రేట్ కెనాల్ కానీ హంద్రీనీవా ప్రారంభించి ఒక్క పశ్చిమ ప్రాంతానికే నీళ్లు రానటువంటి పరిస్థితి. ఈరోజు ఆసుపత్రి కావచ్చు, రోడ్లు కావచ్చు, అదే రకంగా రైల్వే లైన్లు కావచ్చు, తాగడానికి నీళ్లు ఈరోజు ముఖ్యంగా. ఎందుకంటే మన ఎమ్మెగనూరులో ఇంటింటికి కుళాయి అనేది గతంలో మా తండ్రి గారు 30,000 జనాభా ఉన్నప్పుడు మున్సిపాలిటీలో చేస్తే ఈ రోజు జనాభా పెరిగిపోయి 1,00,000 పైన ఉంటే కనీసం నీళ్లు పూర్తి స్థాయిలో అందేటువంటి పరిస్థితి లేదు. అందుకే 186 కోట్లతో తాగడానికి నీళ్లు కూడా మళ్ళీ ఇంటింటికి 24 గంటలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు బివి మోహన్ రెడ్డి గారు చేస్తే ఈ రోజు మళ్ళీ మీ ఆశీర్వాదంతో బివి మోహన్ రెడ్డి కొడుకే దాన్ని చేయబోతున్నాడు. అతి త్వరలో ఆ కార్యక్రమం చేస్తాం. ఈ రోజు హాస్పిటల్ విషయంలో ప్రత్యేకంగా డిసిహెచ్ గారికి, ఏడీసీహెచ్ గారికి, మా హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారికి, డాక్టర్లకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా నేను డాక్టర్లను కూడా కోరేది ఏమంటే, అలాగే పాత్రికేయ మిత్రులను కూడా కోరుతున్నాను, ప్రతి ఒక్కటి మనం ఏదన్నా కానీ మంచి జరిగే విషయంలో మీరు ఎంత సెన్సిటైజ్ చేసినా పర్లేదు. అదే రకంగా డాక్టర్లు మంచి చేసిన దాన్ని కూడా పాత్రికేయ మిత్రులు బ్రహ్మాండంగా చూపించాలి. ఈరోజు మన ఎమ్మెగనూరు డెలివరీస్ లో స్టేట్ లోనే ఫస్ట్. దాని మీద డాక్టర్లను కూడా గౌరవించాలా, సన్మానించాలా. అదేవిధంగా మీరు కూడా నలుగురికి చెప్పాలి. అదేవిధంగా నేనేమడుగుతున్నా అంటే, తప్పు జరిగినప్పుడు ఎత్తు చూపాలి. ఓ మంచి కోఆర్డినేషన్ తో డాక్టర్స్ కానీ పాత్రికేయ మిత్రులు కూడా పోవాలా. ఇక్కడ హాస్పిటల్ ప్రిమిసెస్ లో కానీ, నేను ఇంతకుముందే చెప్పిన అంబులెన్స్ విషయం కానీ ఇతరత్ర విషయాల్లో కూడా బ్రహ్మాండంగా ఇబ్బంది కలగకుండా చేయాలని కోరుకుంటూ, డాక్టర్స్ అందరినీ పేషెంట్ కేర్ విషయంలో మీరు ఇంకా కొన్ని శ్రద్ధ పెట్టి
ఎందుకంటే ఇక్కడికి వచ్చేవారు ప్రతి ఒక్కరు బాధలో వస్తారు, ప్రతి ఒక్కరు ఆవేశంలో వస్తారు, ప్రతి ఒక్కరు ఆవేదనలో వస్తారు. నేను చెప్పాను ముందు, భగవంతుడు అనేవాడు ఖచ్చితంగా ఉంటాడు కాబట్టి, ఉన్నాడు కాబట్టి విఘ్నేశ్వరుడు స్టాచ్యూ పెట్టమని చెప్పాను హాస్పిటల్. అందరం డాక్టర్స్, మనందరం సైన్స్కి మించినటువంటి శక్తి భగవంతుడు ఉంటాడు కాబట్టి అక్కడ ఆసుపత్రిలో విఘ్నేశ్వరుడు పెట్టాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చినా ఫస్ట్ దేవుడిని ముక్కి మనం పోతాం లోపలికి, ఏదైనా కాపాడు దేవుడా భగవంతుడా అని. కాబట్టి దేవుడి తర్వాత దేవుడు. మీరు డాక్టర్లు, మనము డాక్టర్లు. దయ ఉంచి పేషెంట్ కేర్ విషయంలో కూడా మీరందరూ కూడా అత్యంత జాగ్రత్తతో బ్రహ్మాండంగా చేయాలని కోరుకుంటూ, ఈ యొక్క 100 పడకల ఆసుపత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కాకుండా డాక్టర్స్ అదే అతి త్వరలో క్రిటికల్ యూనిట్ కూడా మనం నాంది పలకబోతున్నాం. సత్యకుమార్ గారు హెల్త్ మినిస్టర్ గారు వచ్చితే వారి నోటితోనే వినేవారు, కానీ దురదృష్టం వారు లేకపోవడం వల్ల చెప్పడం జరిగింది. మళ్ళీ ఈసారి సత్యకుమార్ గారికి నేను క్రిటికల్ యూనిట్ ప్రారంభించేటువంటి ఆ కార్యక్రమానికి వారిని ఖచ్చితంగా ఎమ్మెల్యే వరకు తీసుకొస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్.